నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా అన్నవాళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, అలాగే వృద్ధులు, మరి ఒక వికలాంగులు, దానికి తోడు మతి స్థిమితం లేకుండా వచ్చేసిన వాళ్ళు, ఇలా ఎంతోమందికి విశాఖ జిల్లాలోని కాంప్లెక్స్ దగ్గర ఏయుటీడీ ఆర్గనైజేషన్లో మాత్రం ఇక్కడ వాళ్ళకి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలాగే ఎంతోమంది మతి స్థిమితం లేకుండా వచ్చిన ఒంటరి మహిళలకు, వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ వచ్చేసే వాళ్ళు పూటకి కూడా గతి లేకుండా ఇక్కడ రైల్వే స్టేషన్ వెనకాతల బస్ స్టాపుల వెనకాతల కూడా ఎంతోమంది ఇక్కడ ఉంటున్న వాళ్ళందరినీ కూడా ఈ ఎన్జిఓ అయితే తీసుకురావడమే జరిగింది. ప్రజెంట్ అయితే నేను అదే ఎన్జిఓ ఏయుటీడీ ఎన్జిఓకి సంబంధించి లోపలికి అయితే రావడమే జరిగింది. ఇక్కడైతే తాజాగా 26 సంవత్సరాల మహిళ రైల్వే స్టేషన్ ప్రాంతంలో అయితే మాత్రం ఆవిడ మతి స్థిమితం లేకుండా 3 రోజులుగా తిండి కూడా లేకుండా వర్షంలో తడుస్తూ ఉండడం చూసి ఏయుటీడీ సంస్థ కార్యనిర్వాహకులు వాసు గారు అండ్ వాళ్ళకి సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడికైతే తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు కూడా మేము 3 పూట్ల రెస్క్యూ ఆపరేషన్స్ అనేది చేస్తున్నాము. జార్ఖండ్ నుంచి ఇక్కడికి వచ్చేసింది. తను వర్షంలో తడుచుకుంటూ 3 రోజుల నుంచి అక్కడ తిండి తిప్పలు లేకుండా అక్కడ ఉంటే ఈ విమెన్ షెల్టర్లో అమ్మాయికి ఆశ్రయం కల్పించాము. సో ఇదంతా ఇక్కడ రన్ చేయడానికి గల కారణాలు ఏంటి, వాళ్ళది ఎలా గుర్తించారు, వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయిని కూడా అప్పచెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మనతో మాట్లాడడానికి వాసు గారు అయితే ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఈ ప్రజెంట్ జనరేషన్లో కుటుంబ సభ్యుల్ని పట్టించుకోవడానికి భారంగా ఫీల్ అవుతున్న తరుణంలో మీరు ఒక ఎన్జిఓని రన్ చేస్తున్నారు. ఇక్కడ ఎవరూ లేని వాళ్ళందరికీ కూడా మతి స్థిమిత లేని వాళ్ళకి 3 రోజులు 4 రోజులు తిండి తిప్పలు మానేసి ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఫుడ్ పెడుతున్నారు. ఎలా సరే సాధ్యం అవుతుంది, మీకు ఎలా చేయాలనిపిస్తుంది? అంటే ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం అండి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి 1,00,000 జనాభాకి ఒక షెల్టర్ ఏర్పాటు చేయమని, మీరు ఏదైతే చెప్పారో రోడ్ల మీద చాలామంది ఎవరు పట్టించుకోకుండా చాలామంది నిరాశ్రయులు అంటే నీడలేని వాళ్ళు ఉన్నారు. అందులో మన వైజాగ్లో 10% చాలా మతిస్థిమితం లేకుండా ఒంటరి మహిళలు కానీ అలాగే పురుషులు కానీ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒంటి మీద అరకొర బొట్టలతోటి మట్టి మశానం తింటూ మురుగునీరు తాగుతూ చాలా హృదయ విదారకర పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే వీళ్ళు పట్టించుకునే యంత్రాంగం లేదు. అయితే జీవీఎంసీ తాలూకా సహకారంతో మేము 2012 డిసెంబర్లో ఈ షెల్టర్లు పెట్టగలిగాము. అయితే మా తాలూకా మెయిన్ వర్క్ ఏంటంటే ప్రతిరోజు కూడా మేము 3 పూట్ల రెస్క్యూ ఆపరేషన్స్ అనేది చేస్తున్నాము. ఆ రకంగానే మేము చేసే రెస్క్యూలో ఈ రోడ్ల మీద ఎవరైతే వాళ్ళ ఊర్ల నుంచి, ఇప్పుడు ఆ అమ్మాయి జార్ఖండ్ నుంచి ధన్బాద్ సిటీ నుంచి ఆవిడ ఇక్కడికి వచ్చేసింది. ఆ బాబుని తీసుకొని విశాఖపట్నం వచ్చింది. తను ఏమంటుందంటే తనకి పని కోసం వచ్చాను, ఎవరో తీసుకొచ్చారు, తను వదిలేసి వెళ్ళిపోయారు అంటున్నది. బయట అక్కడ మన ప్రీపెయిడ్ ఆటో సర్వీస్ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ దగ్గర తను వర్షంలో తడుచుకుంటూ 3 రోజుల నుంచి అక్కడ తిండి తిప్పలు లేకుండా అక్కడ ఉంటే అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఆయన మాకు ఫోన్ చేసి మా సిబ్బందికి తెలియజేశారు. మేము వెంటనే వెళ్ళి ఆ అమ్మాయిని రెస్క్యూ చేసి తీసుకుని వచ్చి విమెన్ కోసం ప్రత్యేకించి ఇక్కడ షెల్టర్ ఉంది కాబట్టి ఈ విమెన్ షెల్టర్లో అమ్మాయికి ఆశ్రయం కల్పించాము. అయితే తను కొంత వెళ్ళిపోవాలన్న దాంతో రోజు గొడవ చేస్తూ ఉండేది. అయితే ఒంటరి మహిళలు మన రోడ్డు మీద పంపిస్తే ఇక్కడ చాలా ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఈ మాఫియాలు ఉన్నాయి, మాఫియా సభ్యులు ఉన్నారు. ఎవరి చేతుల్లో పడినా వాళ్ళు 30,000కి 40,000కి వేరే ముఠాలకి అమ్మేస్తున్నారు ఆడవాళ్ళని. సో ఇలాంటి భయంకర పరిస్థితి ఉంది కాబట్టి ఆ అమ్మాయిని మేము వదిలిపెట్టకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము. మాకు రాంచీలో మాతో పాటు పనిచేసే ఒక లాకీ దాస్ అని చెప్పేసి ఒక మహిళా యాక్టివిస్ట్ ఉన్నారు. ఆమెకి ఈ అమ్మాయి గురించి తెలియజేశాము. ఇలా బాబుతో వచ్చేసింది, మీరేమన్నా ఆ అమ్మాయి తాలూకా వివరాలు సేకరించండి అంటే వాళ్ళకి అక్కడ ధాన్బాద్లో కూడా ఒక టీం ఉంది. వాళ్ళ టీం సభ్యులకి వెంటనే తెలియజేసి ఆ అమ్మాయి తాలూకా వివరాలు తెలుసుకున్నారు. ఆ అమ్మాయి ఫాదరు సుధామా షా అని చెప్పేసి అతని పేరు. వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ని కలిసి వాళ్ళకి ఈ అమ్మాయి వివరాలు ఇచ్చారు. వెంటనే మాకు ఫోన్ చేస్తే అమ్మాయితో వెంటనే మేము ఫోన్లో మాట్లాడించాము. వాళ్ళు చాలా నిజంగా అప్పటికే చాలా వెతుకుతున్నారు ఆ చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా ఈ అమ్మాయి కోసం. వాళ్ళు చాలా ఆనందంతో వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వచ్చారు, షెల్టర్కి వచ్చారు. వాళ్ళకి ఈరోజు మేము అప్పచెప్పడం అనేది చేస్తున్నాము. ఎందుకంటే ఆ అమ్మాయి గురించి అడిగితే తన భర్త వేరే పెళ్లి చేసుకొని అమ్మాయిని వదిలేసాడని చెప్పేసి అప్పటి నుంచి తను మానసికంగా కొంత ఇదైందని చెప్పేసి చెప్తున్నారు.
ఇంకొక కొడుకున్నాడు, ఇద్దరు పిల్లలు తనకి. ఒక అబ్బాయిని తీసుకొని తను వచ్చేసింది. తను ఆల్రెడీ రాంచీ హాస్పిటల్లో ఈ వైద్యం తీసుకుంటుంది, మందులు వాడుతుంది అని చెప్పేసి ఆయన చాలా తను బాధపడుతున్నారు. ఫస్ట్ టైం ఇలాగ తను ఇల్లు వదిలిపెట్టి రావడం అనేది ఇలా చేసింది. మీరు నిజంగా అమ్మాయిని కాపాడి మాకు అప్పచెప్తున్నారు, లేదంటే మేము ఆవిడని ఎతకాలంటే మా వల్ల కాదు, ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి కాబట్టి మీరు వెంటనే ఆమెను పట్టుకొని మాకు సమాచారం ఇవ్వడం, మేము రావడం మాకు చాలా మేలు చేశారని చెప్పేసి ఆయన చాలా ఆనందంతో తను తెలియజేస్తున్నారు. సార్ ఇప్పుడు ఆ అమ్మాయి మీకు దొరికింది ప్లేస్లో మాకు ఉంటుంది, పోలీసు సమాచారం ఇస్తే మేము తీసుకొచ్చాం అన్నారు. ఆ అమ్మాయిని మీరు మాట్లాడడం జరిగిందా? మాట్లాడితే ఏమైనా చెప్పిందా సార్? నేను పలానా ఊరి నుంచి వచ్చాను అలాంటివి ఏమైనా మీకు చెప్పింది సార్? అయితే ఆ అమ్మాయి ఆ ప్రాంతం నుంచి వచ్చిందని మీకు ఎలా తెలిసింది సార్? అంటే తను ప్రస్తుతానికి తను మందులు వాడుతుంది కాబట్టి తను బాగానే విషయాలన్నీ చెప్పగలుగుతుంది. తను ఊరు పేరు చెప్పింది, 10 జ్యోతినగర్ అని చెప్పింది. అలాగే ధాన్బాద్ స్టేషన్ నుంచి దూరం అని కానీ చెప్పింది. అన్ని విషయాలు కూడా చెప్పగలిగింది. అయితే తన దగ్గర ఆధార్ కార్డు కానీ తన తాలూకు వస్తువులు ఏమి లేవు. తను ట్రైన్ దిగిన తర్వాత ఆ వస్తువులన్నీ పోగొట్టుకుంది. అయితే వివరాలు అయితే చెప్పింది కాబట్టి తన తండ్రి పేరు చెప్పింది. అయినా అవి సరిపోవు, ఎందుకంటే అక్కడ వెళ్ళి మనమన్నా వెళ్ళాలి, ఎవరన్నా పంపించాలి. సో ఆ పరిస్థితి లేదు కాబట్టి అక్కడ మాకున్నటువంటి మా స్నేహితుల ద్వారా వాళ్ళ ఇంటికి పంపి ఆ వివరాలు తెలుసుకొని ఆధార్ కార్డు ఇవన్నీ పట్టుకొని వచ్చారు. ఎందుకంటే మాకు మన జడ్జి గారు వచ్చారు, డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు. ఆవిడ ఆదేశాల ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతామంటే మీరు రాసి సంతకాలు తీసుకొని పంపించేయండి అన్నారు. అయితే ఒంటరి మహిళల్ని ఆ రకంగా పంపడం, వాళ్ళు ఇల్లు చేరకపోతే మనం ఇంత కష్టపడి రెస్క్యూ చేసినా ఉపయోగం ఉండదు. అందుకోసమే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చే వరకు మా షెల్టర్లో ఆమెను సురక్షితంగా ఈ అమ్మాయి మీకు ఎప్పుడు దొరికింది? కుటుంబ సభ్యులతో మీరు అంటే ఎంక్వైరీ చేయాలి, ఎక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఏ ఊరు అన్నింటినీ చేయాలి. ఎలా ప్రాసెస్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? వాళ్ళకి ఎప్పుడు మీరు సమాచారం ఇచ్చారు సార్? వాళ్ళు రావడం ఎప్పుడు వచ్చారు? మాకు 25వ తారీఖున మాకు సమాచారం వచ్చిన వెంటనే వెళ్ళి రెస్క్యూ చేశాము. అయితే మాకేంటంటే ఆ అమ్మాయి వివరాలు అంటే ఎవరైనా వచ్చిన వెంటనే కొంత టైం ఇస్తాం, కనీసం వాళ్ళు తేరుకునే, అంటే ఇదేంటో మమ్మల్ని ఇక్కడ జైల్లో పెట్టేశారా లేదో రకరకాల భయాలతో ఉంటారు. వాళ్ళు కొద్దిగా సెటిల్ అయ్యాక ఇక్కడ కొంత సేఫ్టీ ఉంది అన్న వాళ్ళు కొంత ఫీల్ అయిన తర్వాత వాళ్ళ వివరాలను అడుగుతాము. తను కొంత ఇక్కడికి వచ్చిన తర్వాత తను కొంత రియలైజ్ అయ్యి తను అడ్రస్ అంతా కూడా చెప్పింది. అయితే చెప్పిన వెంటనే ఎవరిని అంటే నా దగ్గర చాలా ఫోన్ నెంబర్స్ ఉంటాయి. అయితే చుట్టుపక్కల దగ్గరలో ఉన్నటువంటి నగరాల్లో ఎవరున్నారు అనేది మేము వివరాలన్నీ కూడా కొంచెం చూసి అది అసలు ఏ రాష్ట్రము, ఏ ప్రాంతం అనేది వివరాలన్నీ కూడా మేము ఒకసారి వెరిఫై చేసుకొని అక్కడ మా స్నేహితులకి వెంటనే సమాచారం ఇవ్వడం, వాళ్ళు కూడా ఒక బాధ్యతగా తీసుకొని, ఎందుకంటే వాళ్ళు ఈ పని చేయరు, మనం చేస్తున్న పని వాళ్ళు చేయరు, వాళ్ళు వేరే యాక్టివిటీస్లో ఉన్నప్పటికీ ఒక మానవతా దృక్పథంతో మనం చెప్పంగానే, మనం రిక్వెస్ట్ చేయంగానే వాళ్ళ మనుషులు పంపించి వాళ్ళ ఇంటి సభ్యులందరూ కూడా కలిసి ఆ వివరాలు మనకు పంపారు. వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ తీసుకున్నాము. మేము కూడా ఇక్కడి నుంచి ఫోన్లో మాట్లాడాము, వీడియో కాల్లో కూడా తనకు చూపించాం. ఇదిగో అమ్మ, మీ అమ్మ నాన్నతో మాట్లాడు. తనకు కూడా ధైర్యం వచ్చింది, నేను ఏదో రకంగా వెళ్ళిపోతాను, మమ్మల్ని వదిలేయండి అని చెప్పి అమ్మాయి 3 రోజుల నుంచి ఒకటే గొడవ. అమ్మ కొద్దిగా ఆగు, కొద్దిగా ఊపిక పట్టని బతులాడి ఆ అమ్మాయి కొద్దిగా, అంటే మా దగ్గర ఏంటంటే అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, 3 పూట్ల భోజనం ఉంది, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు ఆగండి అని చెప్పేసి వాళ్ళకి నచ్చజెప్పి తనకు ఆపి ఈలోపు వాళ్ళ కుటుంబ సభ్యులు రప్పించగలిగాం. ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా ఒక ప్రాసెస్. అంటే మనకు దేశవ్యాప్తంగా వీళ్ళు రకరకాల ప్రాంతాల నుంచి వచ్చేస్తున్నారు. అస్సాం నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి చాలా ఎక్కువ ఈ విమెన్ కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. కొంతమంది మానసికంగా ఉండొచ్చు, లేదంటే కొంతమంది కుటుంబ సభ్యులు కూడా లేకపోవడం, నిర్లక్ష్యం వల్ల వాళ్ళు బయటకి వదిలిపెట్టేయడంతో వాళ్ళందరూ కూడా వైజాగ్ వచ్చేస్తున్నారు. వీళ్ళందరినీ ఏంటంటే ఎప్పటికప్పుడు మేము రెస్క్యూ చేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులు నయానో భయానో ఒప్పించి, కొంతమంది అయితే రావడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళని అవసరమైతే మాకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, వాళ్ళ ద్వారా నోటీసులు పంపో ఏదో రకంగా నయానో భయానో వాళ్ళని రప్పించి వాళ్ళకి అప్పచెప్పడమే కాకుండా వాళ్ళ చేత బైండ్ ఓవర్ కాగితం కూడా రాయించుకుంటున్నాం. మళ్ళీ వీళ్ళు రోడ్ల మీద రాకుండా మీరు చూసుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పి జాగ్రత్తగా అప్పచెప్పి పంపిస్తున్నాం. తన పేరు చాందిని కుమారి, వాళ్ళ నాన్నగారి పేరు సుధామాషా. వాళ్ళ వివరాలన్నీ చాలా క్లియర్గా చెప్పింది. వాళ్ళ నాన్నగారు కూడా వచ్చి రాగానే పాపం ఆయన చాలా బాధపడ్డారు. కూతురు లేదన్న బెంగతోటి ఆయన ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వెతుకుతున్నారు. తను దొరికిందన్న ఆనందంతో ఆయన వెంటనే వచ్చారు. వాళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణంలో వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతారు. हम लोग चारों बल खोज रहे थे, पता नहीं चला, खोजते खोजते आजिज हो गए हैं। तकर बाद फिर कैसे हमको मालूम हो गया
कि फलना जगह है, तो एक का पता लगा तो हम यहाँ पर पहुँच गए हैं। हम लोग का वीडियो कॉलिंग से साहब से बोले कराने के लिए तो करें, तो हम चिन्ह गए कि हाँ हमारा बच्ची है, हमारा नाती है, तो हम आ रहे हैं। तो हम लोग को मालूम खबर पूरा हुआ तो हम लोग पहुँच गए यहाँ अपना बच्ची के ले जाने के लिए। సార్ ఇక్కడ ఎంతమందికి మీరు డైలీ మీకు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు? ఎంతమంది మీ దగ్గర ఉన్నారు సార్ ఇలాంటి వాళ్ళందరూ? ఇక్కడ మా షెల్టర్లో ఎప్పుడు కూడా 70 నుంచి 85 మంది వరకు మేము రోజు రెస్క్యూ చేస్తూ ఉంటాము. సో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళని పంపిస్తూ ఉంటాము. మేము ప్రతిరోజు కూడా 80 మందికి సరిపడా భోజనం అంతా కూడా ఏర్పాటు చేస్తాం. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా మధ్యాహ్నం పూట స్నాక్స్, ఎందుకంటే చాలామంది ఈ మానసిక రోగులు రికవర్ అయిన వాళ్ళని కూడా వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ చేత మందులు అన్నీ వాడిస్తాం. వాళ్ళు చాలా ఎక్కువ ఫుడ్ తింటారు, వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అంత పవర్ఫుల్ మెడిసిన్ అనేది వాళ్ళు వాడుతున్నారు. అలాగే చాలామంది మీరు చూసారు ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. ఏజ్డ్ పర్సన్స్ కూడా మేము రెస్క్యూ చేసి మిగతా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా మేము షిఫ్ట్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కొన్ని స్వధార హోమ్స్ ఉన్నాయి. పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా స్వధార హోమ్కి షిఫ్ట్ చేస్తున్నాం. చాలామందికి ఫ్యామిలీస్కి అప్పచెప్పేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా 6150 మందిని మేము రెస్క్యూ చేసాము. వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా పునరావాసం కల్పించడం జరిగింది. మన విశాఖపట్నంలో 8 షెల్టర్లు ఉన్నాయి. అందులో మావి 2 కూడా మా 3 షెల్టర్లు, ఈ 3 షెల్టర్లు కూడా ఎక్కువ కెపాసిటీ ఉన్నటువంటి షెల్టర్లు. మేము రోజు కూడా అటు రైల్వే పోలీసులతోటి, సివిల్ పోలీసులతోటి అందరితో కలిసి మేము రెస్క్యూ చేస్తున్నాము. ఎవరిని కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుని వస్తున్నాం. చాలామంది డ్రగ్ అడిక్టెడ్ ఉన్నారు, వాళ్ళకి డీ అడిక్షన్ సెంటర్లకు పంపిస్తున్నాం. సో ఒంటరి మహిళల్ని, అలాగే ముసలి వాళ్ళని, అలాగే మతిస్థిమితం లేని వాళ్ళని, ఎవరైతే ఆపదల్లో ఉన్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళకి రెస్క్యూ చేసి వాళ్ళకి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. సార్ నిజానికి మీలాంటి మానవత్వంతో ఆదుకునే వాళ్ళందరినీ రెస్క్యూ చేసి ఇలాంటి వాళ్ళు కాపాడుతున్న మీలాంటి వాళ్ళందరికీ కూడా హ్యాట్సాప్ చెప్పాల్సిందే సార్. ఎందుకంటే వృద్ధుల్ని కానీ మతిస్థిమితం లేని వాళ్ళని, ఎందుకంటే ఎన్నో రకాల రోగాలతో కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి వాళ్ళు కూడా. అలాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు చూసి అసహించుకోకుండా ఎంతో ప్రేమతో వీళ్ళందరికీ 3 పూట్ల ఫుడ్ పెట్టడం కాదు, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కూడా ఇలాంటి వాళ్ళు చూసుకోవడం, నిజంగా ఇలాంటి వాళ్ళు చూస్తుంటే ఒక హ్యాట్సాప్ చెప్పినా సరే చాలా తక్కువని అనిపిస్తుంది. అంతే సార్, ఇలాంటి వాళ్ళకి అయితే మాత్రం హ్యాట్సాప్ సార్. ఇది ఇక్కడ పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ ఎంతోమందికి వచ్చి ఇక్కడ వృద్ధులు ఉండే అవకాశాలు ఉన్నాయంట. సుమారుగా రోజుకి 80 మందికి పైగా ఇక్కడైతే వృద్ధులకి మేము అన్ని రకాలుగా మేము వసతులు కల్పిస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది రోగాలతో ఉన్నవాళ్ళు, మతిస్థిమితం లేకుండా రోడ్లెంబటి నడుస్తూ వచ్చేవాళ్ళు ఎంతోమంది ఇక్కడ వస్తున్నారు. అయినా సరే వీళ్ళు ప్రేమతో వీళ్ళందరికీ సేవలు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ క్రాంతితో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.